హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. నేను మీ సత్యదేవ్ ఊరుగుపల్లి. తాతమ్మ కళ 1974 నుంచి మొదలుపెట్టి ఈ నేటికి బాలయ్య బాబు గారి సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు అనే సందర్భంగా ఆయనకి చాలామంది ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అండ్ ఆయన 50 సంవత్సరాల సినీ ప్రస్థానం గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ నిర్మాత అంకం చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాలయ్య బాబు గారు సినీ ప్రస్థానం పూర్తి చేసుకుని 1974 నుంచి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. దీని గురించి మీరు ఏ విధంగా చెప్తారు? బాలయ్య బాబు 1974 ఆగస్టు 30న తాతమ్మ కళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే 1983 వరకు కూడా ఆయన పూర్తి స్థాయి కథానాయకుడిగా రాలేదు. 83 నుంచి ఆయన ప్రస్థానం కొనసాగుతూ ఉంది. అప్పుడు దాకా వేరే వేరే చిత్రాలు చేసినా కూడా రామారావు గారి చిత్రాలు వాళ్ళ సొంత చిత్రాలు తప్ప బయట చిత్రాలు చేయలేదు. ఎప్పుడైతే ఆయన ప్రస్థానం కొనసాగిందో మంగమ్మ గారి మనవడతోటి ఆయన జైత్రయాత్ర మొదలైంది. అది సంవత్సరం పైన ప్రదర్శించబడింది, అఖండ విజయం సాధించింది. ఆ చిత్రంతో సహజంగానే నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చిత్రరంగం ప్రవేశం చేస్తే రామారావు గారు అబ్బాయిగానే చూశారు జనాలు. కానీ ఎప్పుడైతే మంగమ్మ గారి మనవడి చిత్రంలో ఆయన కృష్ణుడి గెటప్పు, రాముడి గెటప్పు ఎన్నేసిన తర్వాత మళ్ళీ రామారావు గారు రాజకీయ రంగంలో ముఖ్యమంత్రి అయిపోయారు. మనకి మళ్ళీ అలాంటి పాత్ర వేయటానికి సరైన వ్యక్తి దొరికాడు ఆయన వారసుడు అనే భావన ఆ రోజు నుంచే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అట్లానే ఆయన వైవిధ్యమైన చిత్రాలను ఎన్నుకోవడంతో పాటు పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, చారిత్రాత్మక చిత్రాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ రోజు రోజుకి అభిమానులను పెంచుకుంటూ తనకంటూ అభిమానులు అంటే రామారావు గారు అబ్బాయిగా కాకుండా తన నటన ద్వారా, తన యొక్క చిత్రాల ఎన్నిక ద్వారా రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటున్న వ్యక్తి బాలకృష్ణ గారు. తండ్రి అన్ని గొప్ప పాత్రలు నటించేసి పౌరాణిక పాత్రలలో దేవుళ్ళ రూపాలకన్నిటి కూడా ఆయన అయ్యే పాత్రలు చేసేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటు రాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు, విష్ణుమూర్తి, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఈ పాత్రలన్నిటికీ ఆయన ప్రాణప్రతిష్ఠ చేశాడు. దానితో పాటు విభిన్నంగా రావణాసుడి పాత్ర ఆయనే పోషించాడు, ఇంద్రజిత్తు పాత్ర ఆయనే పోషించాడు, అలాగే సుయోధనుడి పాత్ర ఆయనే పోషించాడు, అర్జునుడి పాత్ర ఆయన పోషించాడు, బృహన్నల పాత్ర ఆయన పోషించాడు. ఇట్లా మనం లెక్కేసుకుంటే కర్ణుడు కావచ్చు, ఇప్పుడు భీష్మాచార్యుడు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయన పోషించేసి జానపద అంటే ఒక కథానాయకుడు జానపద చిత్రాల్లో రాజకుమారుడు ఎలా ఉండాలనే దానికి ప్రతిరూపంగా ఆయన్ని చూస్తాం మనం. మళ్ళీ అంత అందగాడు ఇంతవరకు మళ్ళీ అలాంటి పాత్రలకి రాలేదు. అట్లా ఆయన తన యొక్క రూపరావణ్యంతో, నటన వైదుష్యంతో ప్రజలను ఆకట్టుకున్నాడు. అగ్రకథానాయకుడిగా ఎదిగాడు, రారాజుగా వెలుగొందాడు తెలుగు చలనచిత్రంలో. ఆయన వారసుడిగా వచ్చిన బాలకృష్ణ గారి మీద ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది, అలాగే అభిమానుల అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆయన వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వైవిధ్యమైన పాత్రలో చేస్తూ తన యొక్క అభిమానులని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాడు. మిగిలిన నాకు చిత్ర పరిశ్రమలో ఉన్న సంబంధాలను బట్టి నేను చూస్తూ ఉంటే రామారావు గారి అభిమానులు 2 రకాలు ఉంటారు. పండితులు ఉంటారు, పామరులు ఉంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ తర్వాత ఆ స్థాయి అభిమానం నటశేఖర కృష్ణ గారికి చూశాను నేను. అది కొలమానం లేదు ఇక దానికి. ఆ తర్వాత వాళ్ళ తరం తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు వరుసనే ఈయనతో పాటు ఎంతమంది నటినట్లున్నా వాళ్ళు ఈ రోజు వరకు కథానాయకుడిగా కొనసాగడానికి కొంతమంది వెనకబడిపోయినా తను మాత్రం ఇప్పటికీ అదేవిధంగా కొనసాగుతూ ఈరోజు వరల్డ్ బుక్లో ఆయన స్థానం సంపాదించడమే కాకుండా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా 3 పర్యాయాలు ప్రతి ఎన్నికలకి ఆధిక్యాన్ని పెంచుకుంటూ 3 పర్యాయాలు విజయగీతం ఎగరేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. అలాగే తన తండ్రి గారు, తన తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని దాన్ని ఇండో అమెరికన్ బసవతారకం ఆసుపత్రిగా పేరు మార్చి ఈరోజు దాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళి ఈరోజు అన్ని ప్రశంసలు పొందుతున్నాడో
దానికి ఎంత విశిష్టమైన పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఆయన విజయంతో పాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, పట్టుదల, అవి రెండు మెండుగా ఉన్నాయి వాళ్ళ తండ్రిగానే. ఆయన ఏ చిత్రానికి కూడా నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన సందర్భాలు అయితే లేవు. ఆయన సమయం అంటే సమయమే, సమయపాలన చక్కగా పాటిస్తాడు. ఆ తర్వాత ఆ చిత్రం అయిపోయిన తర్వాత ఇక దాని గురించి పట్టించుకోడు, తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రచారానికి కూడా దూరంగా ఉండేవాడు, గమనించుకోండి, ప్రచారానికి కూడా దూరంగా ఉండేవాడు. షూటింగ్లో కూడా డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో అని చెప్పి చెప్పుకుంటాం. ఇప్పుడు అది ఇక ఆయన కొంతమందికే బాగా దగ్గర కాగలిగాడు. అట్లనే వాళ్ళతో పాటే ఆయన ప్రస్థానం కొనసాగింది. వాళ్ళు అలా విధంగానే ఆయన్ని తీర్చిదిద్దడం కూడా జరిగింది. సహజంగానే వారసులకు ఎప్పుడైనా సరే ప్రతిభా పటవాళ్ళు లేవనుకోండి, వారసుల దగ్గర పెద్ద పేరు ప్రఖ్యాతులు రావు. కానీ ఈయన తండ్రి గారి వారసత్వంతో వచ్చినా ఈయన ఎక్కడా కూడా వెనకం చేయకుండా ముందుకెళ్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కథానాయకుడు కొనసాగుతున్నాడు. అది చాలా గొప్ప విషయం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈరోజు కూడా యువకులకి మించి, ఇప్పుడు ఉన్నటువంటి యువకులతో పోల్చుకుంటే వాళ్ళకు మించి ప్రతి సంవత్సరం ఒక చిత్రం వస్తుంది, ఒక సంవత్సరం 2 చిత్రాలు కూడా వస్తున్నాయి అని. కానీ ఈరోజు యువకులు చాలామంది కూడా ఒక చిత్రాన్ని 2 సంవత్సరాలకి అట్లా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటా ఉంటే అది మంచి పద్ధతి అయితే కాదు చిత్రసీమలో ఉండేవాళ్ళకి. కానీ సాంకేతిక పరిజ్ఞానం అని, గొప్ప దర్శకులని, గొప్పగా ఎక్కువ రోజులు తీసామని అది గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అట్లా చూస్తూ ఉన్నారు. మరి ఈయన ఇక్కడ కొన్ని చిత్రాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నారీ నారీ నడుము మురారి ఆయన చిత్రం కనీసం ఎక్కడ ఒక పోరాట దృశ్యం కూడా ఉండదు. అంతటి మాస్ హీరో అలాంటిది ఏమీ లేకుండా చిత్రం చేసి అఖండ విజయం కూడా సాధించింది. అది మ్యూజికల్గా బ్లాక్ బాస్టర్ హిట్. అది కాటరగడ్డ మురారి గారు నిర్మించినటువంటి చిత్రం. అది యువ చిత్ర ప్రొడక్షన్స్ తరఫున. అంటే అట్లా కూడా ప్రయోగాలు చేశాడు. సీతారామ కళ్యాణం, కొన్ని చిత్రాలు ఆ రోజు ఆయన వయసు తగ్గ పాత్రలతోటి రంజింపజేశాడు. ఇప్పుడు పౌరాణిక పాత్రలకి ఆయన చేసుకుంటూ వచ్చాడు. జానపదాలు చేశాడు, చారిత్రాత్మక చిత్రాలు చేస్తున్నాడు. రెండోది మామూలుగా సహజంగానే ఎవరైనా సరే 100వ చిత్రం, తన 100వ చిత్రం ఈ రోజుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో తెలుసు. అయినా సరే ఆడి జోలికి వెళ్లకుండా 100వ చిత్రాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నుకున్నాడు, చారిత్రాత్మక చిత్రాన్ని. అంటే ఆయన నిబద్ధత నేను అనేది. మామూలుగా ఏదో ఒకటి చేసి విజయం సాధించడం అనేది ఒక పద్ధతి ఇవాళ ఉన్న పెడదూరంలో. అలా కాకుండా ఓ చారిత్రాత్మక కథను ఎన్నుకొని దాన్ని ప్రజలకు చెప్పాలనే తలంపుతోటి ఆ విధంగా ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా. కాకపోతే ఏంటంటే నాకు అంటే మరి ఎందుకు అపజయం పాలైందో నాకైతే తెలియదు. కానీ కథానాయకుడు చిత్రం ఆయన నటన చాలా బాగుంటుంది, అద్భుతంగా చాలా బాగుంటుంది. తండ్రి పాత్రలో ఇమిడిపోయాడు, చక్కగా చేశాడు కూడా. మరి అందుట్లో ఒక సన్నివేశంలో ఆ కృష్ణుడిగా గెటప్ వేసుకొని వచ్చే సన్నివేశం చాలా గొప్పగా చేశాడు. అంటే చిత్రం మొత్తం చాలా బాగా చేశాడు. అందులో కొన్ని చెప్తున్నాను నేను. అంటే ఆయన ఏ క్యారెక్టర్ వేసినా తండ్రికి తగ్గ తనయుడిగా ఏదో నేను నందమూరి తారక రామారావు గారు వాస్తున్నట్టుగా కాకుండా నేను ఒక నిత్య విద్యార్థిని అన్నట్టుగా ఎప్పుడు యాక్ట్ చేస్తూ ఉండేవాడు. అదే ఆయన విజయానికి కారణమని కూడా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆయన ఈ రోజుల్లో కూడా ఇంకా అంత హుషారుగా చిత్రం చేసుకుంటూ ముందుకెళ్తూ ఇటు ప్రజాప్రతినిధిగా న్యాయం చేస్తూ అలాగే బసవతారకం ఆసుపత్రికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన్ని అందరూ ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఆయన నిండు ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఆయన ప్రత్యేకమైన అభినందనలు కూడా మనం తెలియజేస్తున్నాం. ఒకటి, ప్రతి మనిషికి ఏదో విధమైనటువంటి ఒక చక్కని దాంట్లో ప్రవేశం ఉంటుంది, ఏదో కళలో ప్రవేశం ఉంటుంది. ఆయన రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నాడు, కళారంగంలోనూ రాణిస్తున్నాడు. అలాగే ఈరోజు ఒక సంస్థను నడపడంలో కూడా వ్యాపార దృక్పథంతో కాకుండా ఆ సంస్థ నుంచి చేసే సేవా కార్యక్రమం అన్ని కాదండి. ఇక్కడ దీంతో పాటు ఈ క్యాన్సర్ సంస్థ నిర్వహిస్తూ కాకుండా కరోనా టైంలో ఆయన చేసిన సేవలు
అదేనండి, అంటే పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు ఏది తీసుకున్నా కూడా విజయవంతంగా ముందుకెళ్తున్నాడు. అలాగే ముందుకెళ్ళి ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే, రామారావు గారు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కొడుకుని అని ఏ రోజు కూడా ఆయన చిత్రసీమలో ఆ ప్రదర్శన చేయలే. ఆయన నిబద్ధతగానే చేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే ఏ రోజు కూడా చూడండి, నందమూరి తారక రామారావు గారి పిల్లల ఎవరి మీద కూడా ఒక్క అవినీతి ఆరోపణ, ప్రభుత్వ పరంగా ఒక్క అవినీతి ఆరోపణ రాని ముఖ్యమంత్రి కొడుకులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళే. అదే ఇన్ని రంగాల్లో ముందున్న ఆయన అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కొడతాడు అని చెప్పి ఒక ఇదైతే ఉంది. దీన్ని ఏ విధంగా మీరు అభినందిస్తారు? అభిమానులు కొన్ని వందల సార్లు వేల సార్లు ఆయన మీదకి వచ్చారు, తోపులాటలు జరుగుతాయి, ఆయన మీదకి వచ్చి పడతారు, అన్నీ చేస్తారు. కానీ ఎన్ని సందర్భాల్లో కొట్టాడు ఆయన? మిగిలిన చాట ఎక్కడైనా ఎందుకు ప్రవర్తించట్లేదు? ఇప్పుడు మామూలుగా ఆయన అభిమానులందరూ ఆయన మీదకి ఎగబడతారు. మిగిలిన కథానాయకులు విషయాన్ని చూసి పక్కన పడేస్తే, ఈయన కల్మషం లేని వ్యక్తి, బయట నటించడం చేతగాని నటుడు, నిజ జీవితంలో నటించడం చేతగాని నటుడు. అందువల్లే మనసులో ఏది ఉంటే అది బయటకు వస్తుంది, దాచుకోవడం తెలియదు. తన అసౌకర్యంగానికి లోనైనప్పుడు అసహనంగా అవతల వ్యక్తులు ఆయన మీదకి ఎగబడేటప్పుడు వాళ్ళని ఆపుతాడు. ఆపే దాంట్లో ముందుకు వస్తుంటే ఒక దెబ్బేస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. కానీ మిగిలిన కథానాయకుల్లాగా చాలామంది అందరూ కాదు, చాలామంది కథానాయకుల్లాగా చుట్టూ మంది బలాన్ని పెట్టుకొని ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యకి వెళ్ళలేదు. రెండోది ఇంకోటి గమనించుకోండి, మీరు అభిమానులు అంటున్నారు కదా, అభిమానులకు సంబంధించి శుభకార్యాలకి, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలకు కావచ్చు, వాళ్ళ పిల్లల వేడుకలకు కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజు ఏ రోజు ఎక్కడ జరగలేదే. కాకపోతే ఏంటంటే మిగిలిన వాళ్ళందరికీ చుట్టూ ఉంటారు, మీరు అన్నట్టు బౌన్సర్లు గిన్సర్లు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి రక్షణ వలయం ఉంటుంది, ఇంకేం ఉండదు కాబట్టి ఎగబడి మీదకి వస్తారు. ఆ ఎగబడి మీదకి వచ్చేటప్పుడు కొంచెం అసౌకర్యాన్ని లోనైనప్పుడు ఒక దెబ్బేసే మాట కూడా వాస్తవమే. అభిమానులే కదా, వేరే వాళ్ళైతే కాదు కదా. వేరే వాళ్ళతో అంటే వాళ్ళ మీద ఆయనకి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అది. ఒకటి రెండు సందర్భాల్లో కూడా ఆయన చెప్పిన విషయం చూసాం. అంటే వాళ్ళు అభిమానులు నేను నాతో దెబ్బలు తింటాకి ఇష్టపడతారు, నా మీద పడితే నేను ఎప్పుడన్నా ఒకసారి చేయి చేసుకుంటాను. అదే కదండి నేను చెప్పేది కూడా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆయన చేతి స్పర్శ తాగితే చాలని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఆయన మీద కేసులు పెట్టలేదు, ఎదురు తిరిగి మాట్లాడలేదు కదా. మిగిలిన వాళ్ళలాగా జరుగుతున్న విషయాలన్నీ చూస్తూనే ఉన్నాం కదా. దాన్ని ఎందుకంటే రామారావు గారి కొడుకు, చంద్రబాబు నాయుడు గారి బావమర్ది, లోకేష్ బాబు గారి మామ, చిత్ర కథానాయకుడు, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇట్లాంటివన్నీ మిగిలిన చాట్లు అయితే బయటకు రావు కాబట్టి ఇలాంటివన్నీ భూతత్వంలో చూపించి జనానికి ఇవ్వడానికి మాత్రం పనికొస్తూ ఉంటాయి. ఇప్పుడు తన చిత్ర ప్రస్థానంలో ఇంతవరకు కూడా కొనసాగుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఏ రోజు కూడా తన రాజకీయ జీవితం కావచ్చు, తన వారసత్వ జీవితం గురించి కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళు ముఖ్యమంత్రులు నాకు గౌరవీయండి కానీ, అట్లాగే విదేశాలకు వెళ్తారు కదా, లేదంటే ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు కదా షూటింగ్ సందర్భంగా. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఏ రోజు కూడా నాకు బిజినెస్ కాల్ కావాలి, బిజినెస్ క్లాస్ ఇస్తేనే నేను వస్తానని చెప్పిన ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎక్కడన్నా చూపించండి. వాళ్ళు తీసుకుంటారన్నా కూడా ఆయన ఒప్పుకోడట. సామాన్యులా ప్రయత్నిస్తూ ఉంటే చూడండి, ఆయన సామాన్ ఆయనే తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. అది ఎవరికి ఈయనడు ఎవరు చేయడం. ఒక సందర్భంలో నేను ఒక కార్యక్రమంలోకి వెళ్ళిన సందర్భంలో మామూలుగా ఒక సాట చూస్తే నేను ఆశ్చర్యం వేసింది. విమానాశ్రయంలో వెళ్ళినప్పుడు అదే మొట్టమొదటిసారి చూడటం, తర్వాత చాలాసార్లు చూస్తాం. అలాగే 3-4 పర్యాయాలు ఒక వేడుకల్లో కలుసుకున్నాం మేము. కలుసుకున్నప్పుడు ఆయన కలివిడిగా అందరూ భోజనాలు అయిన తర్వాత తప్ప ఆయన భోజనం కూడా చేయడు. మీరు గమనించుకోండి, అందరితోటి మాట్లాడతాడు. ఆ మాట్లాడే వ్యక్తులు అందరూ కూడా తనకు పరిచయం ఉన్న వ్యక్తులతోటే మాట్లాడతాడు. కొత్త వాళ్ళతోటి అంతగా కలుపు మాట్లాడటం తెలియదు ఆయనకి. అందుకే నేను చెప్పేది, బయట వాళ్ళ దగ్గర నటించడం రాదు ఆయనకి. చిత్రాల్లో తప్ప బయట నటించడం రాదు. చాలామంది బయట నటిస్తారు, అది రాదు కాబట్టే ఆయన ఈ ట్రోల్స్కి అవకాశం ఇచ్చినవాడు అవుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఇదివరకు ఇప్పుడైతే విమానాలు గట్ట వచ్చినాయి కానీ ప్రతి చోట ఈ రాజమండ్రి, వైజాగ్ వెళ్ళే టైంలో వీళ్ళు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు కూపేల్లో. ఆ టైంలో నేను ఒక ఇంటర్వ్యూలో విన్నానండి, ఒక ఆర్టిస్ట్ పెద్ద అని చెప్పిన మాట,
తోటి ప్రయాణికులు నాకు షూటింగ్కి నాతో ఎవరు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఈయనతో పాటు ఆయనకు కూడా వాళ్ళకు కూడా క్యారేజ్ ఈయన తెప్పించేవాడు ట్రైన్లోకి అని చెప్పి, అంటే గౌరవం మర్యాద ఆ విధంగా చూసుకునేవాడు ప్రతి తోటి ఆర్టిస్ట్ని కూడా, పెద్దోడు చిన్నోడు అని లేకుండా. ఆయనతోటి కలిసిపోయే వాళ్ళందరూ సొంత మనుషులుగానే చూసుకుంటాడు. ఆయన దూరంగా ఉండాలనుకుంటే ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళడు. అది మొట్టమొదటి ఉంది ఆయనకి. ఆయన అందుకే ఆయనతోటి కలిసి ప్రయాణం చేసే వాళ్ళే ఆయన చిత్రాలు ఎక్కువ కనపడుతూ ఉంటారు. మీరు చూడండి, కొత్త వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సాంకేతిక నిపుణులు కావచ్చు, నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు. ఇప్పుడంటే కొత్తగా వస్తున్నారు. అంతకుముందు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఒకళ్ళు ఆయనతోటే ప్రయాణం చేసేవాళ్ళే ఉండేవాళ్ళు. అందువల్ల అది నేను అంటుంది, బయట ఆయన బాగా పరిచయంత వరకు కూడా ఆయన తొందరపడి ఎవరితోటి కలిసిపోడు. అట్లాగే ఒకసారి కలిసిపోయాడు అంటే మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళాల్సింది తప్ప ఆయన ఎవరిని వదులుకోడు. అదే ఆయన ఇప్పటివరకు విజయానికి, నాకు తెలిసినంత వరకు విజయానికి కారణం అని అయితే నేను భావిస్తున్నా. ఏది చేసినా కూడా ఒక క్రమశిక్షణ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. నిర్మాతలను దేవుడుగా చూస్తాడు, ఒక క్రమశిక్షణగా ముందుకెళ్ళేవాడు, ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టే రకం కాదు. చిన్న చిన్న ఏదన్నా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అదే చెప్పేది, నటించడం రాదు కాబట్టి అవన్నీ బహిర్గతం చేస్తూ ఉంటాడు. దాన్ని వీళ్ళందరూ ట్రోల్ చేసుకునే అవకాశం కలగజేస్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు బాలయ్య బాబు అనే వ్యక్తి చిన్నపిల్లవాడండి, చిన్నపిల్లవాడి మనస్తత్వం, కల్మషం లేని వ్యక్తి. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో, బాధ వస్తే ఏడుస్తారు, కోపం వస్తే ఏం చేస్తారో మనందరికీ తెలుసు. చిన్నపిల్లలు అదే మనస్తత్వం అన్నమాట. నటుడిగా అగ్రస్థానంలో ఉండా కూడా ఆయన ఏ కాడికి మనం ఆ స్థాయిలో ఉన్నాము, అందరూ నన్ను ఈ విధంగా గౌరవించాలి, నేను రాంగులో లేచి నమస్కారాలు పెట్టాలి, ఈ కోరికలు ఎప్పుడూ లేని మనిషి అనమాట ఆయన. అందరితోటే అలానే ఉంటారు, కలుపుగోలుగానే ఉంటాడు, తెలియని వాళ్ళతో దూరంగా ఉంటాడు. మరింత ఉత్తేజంతో ఆ రాజకీయ సేవ సినిమా రంగంలో ఇంకా పైకి బాలకృష్ణ గారు దూసుకుని వెళ్ళాలని ఆకాంక్షిస్తూ